వచ్చిన ఐగుప్తు దేశము నుండి వారు వచ్చిన తరువాత 2వ సంవత్సరం మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకి ఇలాగ సెలవిచ్చెను. మొదటి నెలలోనే ఇది. ఇశ్రాయేలీయులు పస్కా పండుగను దాని నియామక కాలముందు ఆచరించాలి. దాని నియామక కాలమున అనగా మొదటి నెల 14వ దినమున సాయంకాలమున దాన్ని ఆచరించాలి. దాని కట్టడాలను బట్టి విధులను బట్టి మీరు ఆచరించాలి. దానికి కొన్ని కట్టడలు విధులు ఇచ్చాడు. అంటే దానికి ఒక విధానం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది, పద్ధతి తప్పకూడదు. కాబట్టి మోషే పస్కా పండుగ ఆచరించాలని ఇశ్రాయేలుతో చెప్పినప్పుడు వాళ్ళు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ సాయంకాలం పస్కా పండుగకి సామాగ్రి సిద్ధం చేసుకున్నారు. యెహోవా మోషేకి చెప్పినట్టు సమస్త ఇశ్రాయేలీయులు అతను చెప్పినట్లే సిద్ధం చేశారు. అయితే కొందరు నరశవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినాన్ని పస్కా పండుగ ఆచరింపలేకపోయారు. పస్కా ఆచరించకపోతే దోషం, దేవుని కట్టడ మీరినట్టు అవుతుంది. మరి వీరు ఎలా సమాజంలో మీరు ఎట్లా కలుపుకోవాలా? ఆ దినమున మోషే అహరోను ఎదుటకు వచ్చి వారు మోషేతో అన్నారు, నరశవమును ముట్టుట వలన అపవిత్రులమైతిమి, యెహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇశ్రాయేలు మధ్య అర్పింపకూడనట్లు ఎలా అడ్డగించబడుతుంది అని అడిగితే మోషే నిలబడి మీ విషయంలో యెహోవా ఏమని సెలవిస్తాడో నేను తెలుసుకుంటానని దేవుడి దగ్గరికి వచ్చాడు. సహోదరుడా సహోదరి, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ మీరు గుర్తించాలి. ఒక కట్టడ దేవుడిచ్చినప్పుడు వారు నరశవము ముట్టుట వలన అపవిత్రులయ్యారు కనుక అపవిత్రుల పస్కాలో పాలు పొందకూడదు కాబట్టి పాలు పొందలేకపోయారు. కాబట్టి ఆ కట్టడను పాటించక తప్పదు మేము, ఆ కమిట్మెంట్తో వాళ్ళు అన్నారు. కాబట్టి మరి మేమేం చేయాలి? అర్థమవుతుందా? దానికి ఇమ్మీడియట్ ఆల్టర్నేటివ్ ఏమిటి అనే దాన్ని లీడర్షిప్ దగ్గరికి వచ్చారు వాళ్ళు. వచ్చినప్పుడు ఆ లీడర్ బాధ్యత ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. ఒక కమిట్మెంట్తో కట్టడను ఆచరిస్తున్నారు వాళ్ళు. రెండవది, లీడర్ దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టి అడుగుతున్నాడు. ఇవాళ ఇలాంటి కమిట్మెంట్ ఉన్న ప్రజలు లేరు. ఇలా ప్రార్థన చేసే లీడర్షిప్ కరువైపోయింది. కమిటెడ్ చర్చ్ అండ్ కమిటెడ్ లీడర్షిప్, ప్రేయర్ఫుల్ లీడర్షిప్ ఎక్కడుంటారో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుని మాటకు లోబడాలనేటువంటి విధేయత చూపాలనేటువంటి ఆలోచనతో ఎప్పుడైతే ప్రజలు జీవించగలుగుతారో ఆ సమాజం వర్ధిల్లుతుంది. ఆ సమాజంలో దీవెన కనపడుతుంది. మోషే దేవుని యొద్దకు వచ్చి అడుగుతున్నాడు. అప్పుడు యెహోవా మోషేతో సెలవిచ్చినది ఏమిటంటే, మీలో గాని మీ వంశంలో గాని ఒకరి శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణం చేస్తూ ఉండినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరించాలి. వారు 2వ నెల 14వ దినాన సాయంకాలం దాన్ని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకులతోనూ వాటిని తినాలి. ఇది విధులు అన్నమాట. ఎలా ఆచరించాలి? పొంగని రొట్టె, చేదు కూర. పొంగని రొట్టె, చేదు కూర, దీంతో వాళ్ళు చేదు ఆకుకూరలతో తినాలి. మరుసటి వరకు దానిలో కొంచెం కూడా మిగలనేయకూడదు. ఆ పస్కా బలి పశువు యొక్క ఎముకల్లో ఒకటి కూడా విరవబడకూడదు. మీకు తెలిసిన యేసుక్రీస్తు ప్రభు శరీరంలోని ఎముకలలో ఒకటి కూడా విరవబడలేదు. ఆయన 3 గంటలకే చనిపోయాడు. కుడి ఎడమలో ఉన్నటువంటి దొంగలు సాయంకాలం 6 గంటలైనా చనిపోలేదు. శతాధిపతి శిలువ మీద మరుసటి దినం విశ్రాంతి దినం కనుక, మహావిశ్రాంతి దినం కనుక ఆ శవాలను చందు దగ్గరికి వెళ్ళి చూసినండి, కాళ్ళు వెనుకొని చంపేమన్నాడు. దొంగలు చనిపోలేదు, రక్తం ఓడుస్తున్నారు, ఎగసిపడుతున్నారు, ఆయాసపడుతున్నారు, రొప్పుతున్నారు, ఇంకా చావు రాలేదు వాళ్ళకి. అప్పుడు కాళ్ళు విరక్కొట్టి చంపేశారు. అయితే యేసు ప్రభువుకి అయితే అప్పటికే ఆయన చనిపోయాడు కనుక 3 గంటలకే ఆయన కాళ్ళు విరక్కొట్టాల్సిన అవసరం రాలా. పస్కా బలి పశువు ఎముకలలో ఒకటి కూడా విరవపడకూడదు
అనే లేఖనం ప్రకారం యేసుక్రీస్తు ఎముకలలో ఒకటి కూడా విరవబడకుండా ఆయన పస్కా బలిగా అర్పించబడ్డాడనేది సాదృశ్యంగా తెలియటానికి పస్కా బలి పశువు యొక్క ఎముకలలో ఒకటి కూడా విరవకూడదన్నాడు. మీరు మాంసాన్ని కట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఈవెన్ మీరు దహన బలి చూస్తే ఎముకలతో సహా విరగొట్టేస్తారు, ముక్కలు చేస్తారు. కానీ ఇక్కడ పస్కా బలి విషయంలోకి వచ్చేటప్పటికీ ఎముక విరగొట్టబడకూడదు. ఇది క్రీస్తును సూచిస్తున్నటువంటిది అన్నమాట ఈ పస్కా. అందుకే కొరింథీయులకు స్ట్రైట్ గా రాశాడు, మీ పస్కా బలి పశువు యేసుక్రీస్తు వధించబడ్డాడని రాశాడు 5వ అధ్యాయం. అవును కదా, మన పస్కా బలి పశువు అయిన క్రీస్తు వధించబడ్డాడు అంటే ఆ లక్షణాలు. సాయంకాలం పూటే వధించారు, 3 గంటలకే. సాయంకాలం 6 గంటలకు ఆచరించాల్సిన పస్కా సిద్ధం చేసుకోవడానికి సేమ్ డే 3 PM చంపాలి ఆ జంతువుని. అలాగే యేసు కూడా 3 గంటలకే చనిపోయాడు అన్నమాట. ఆయనే పస్కా బలి పశువు, దేవుని యొక్క గొర్రె పిల్ల అని ఆదికాండం 22లో దేనిని గురించి అయితే అబ్రహాం ఎక్స్పెక్ట్ చేశాడో యెహోవాయే గొర్రె పిల్లను చూసుకుంటాడని పర్వతం మీద, అదే పర్వతం మీద దేవుని గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తాన్ని ఇచ్చాడు. సేమ్ మౌంటైన్, అదే పర్వతం. ఏ పర్వతము? ఇస్సాకు మోరియా పర్వతాల్లో ఒకదాని మీదకి వెళ్ళాడు చూసారా, అబ్రహాం తీసుకెళ్లి కత్తి పైకి ఎత్తాడు, బలిపీఠం మీద పెట్టి. ఆ పర్వతమే గొల్గతా పర్వతం. అది యేసుక్రీస్తు అక్కడనే ఆ కలవరి కొండ మీదే ఆయన బలిపశువు అయ్యాడు. ఒక్క ఎముక కూడా విరవకూడదు. పస్కా పండుగ విషయంలో కట్టడను బట్టి దాన్ని ఆచరించాలి. ప్రయాణంలో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానితే గనక, చూడండి, ప్రయాణం వల్ల కానీ నరసవాన్ని ముట్టినోడు కానీ మానాడంటే అర్థం ఉంది. కానీ ఇంటిలో ఉండి మానేశాడే, అట్లాంటి వాడిని మాత్రం జనంలోంచి డిస్క్వాలిఫై చేసేసేయండి, కొట్టివేసేయండి అని చెప్తాడు. అతడు యెహోవా అర్పణములు దాని నియామకాలు అర్పించలేదు కనుక ఆ మనుషుడు తన పాపాన్ని తానే భరించాలి. పస్కా బలి పశువు జ్యేష్ఠునికి బదులుగా అర్పించబడిన జంతువు. అంటే టు సేవ్ ద లైఫ్ ఆఫ్ ద చైల్డ్. కనుక ప్రాణానికి ప్రాణం అది. ఎవరైతే దాన్ని ఆనర్ చేయలేదో వారు తమ ప్రాణాన్ని ఇవ్వాల్సి వస్తుంది. అంటే దే మస్ట్ బీ కిల్డ్, దే వర్ కండెమ్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వాళ్ళు చనిపోయిన వారి కింద లెక్క దేవుని దృష్టిలో. కనుక తమ పాపాన్ని తామే భరించాలి. మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరేటప్పుడు అతడు పస్కా కట్టడి చొప్పున దాని విధిని బట్టి దాన్ని చెయ్యాలి. అతడు పరదేశికి మీ దేశం పుట్టిన వారికి మీకు కట్టడం ఒకటి, అందరికీ కట్టడం ఒకటి అన్నప్పుడు అతడు ఖచ్చితంగా సున్నతి పొందిన వాడై ఉండాలి. పరదేశం కూడాను ఇది ఆచరించాలి అంటే సున్నతి పొందిన వాడై ఉండాలి. స్వజనులైనటువంటి వారు సున్నతి చేత ఏ విధంగా అంగీకరించబడ్డారో ఆ వ్యక్తి కూడా అలాంటి వాడై ఉండాలి. కట్టడం ఒకటి, ఆచరణ ఒకటి. కనుక అన్యుడు యూదుడు ఇద్దరూ కూడా యేసుక్రీస్తునందే పాపక్షమాపణ పొందుతారు అనేది ఇక్కడ మనకు చాలా తేటగా 14వ వచనం తెలియచేస్తాం. ఇక 15 నుంచి 23 వరకు నిర్గమాకాండం 13:21లో చెప్పినట్లుగా ఈ మందిరం నిలవబెట్టబడిన దినాన మేఘము సాక్ష్యపు మందిరము గుడారములో మందిరాన్ని కప్పేసి, ఒక మేఘం వచ్చి కప్పింది. ఇది పర్సనల్ గా మనం సొలొమన్ ఎక్స్పీరియన్స్ లో అతను పర్సనల్ గా అతడు కాలంలో రాయబడింది. దేవాలయం నిర్మాణం అయిపోయింది, ప్రతిష్ఠ చేస్తున్నాడు సొలొమోను. 1000 దహన బలులు ఇచ్చాడండి, 1000 దహన బలు. దేవుని యొక్క మహిమ షకీనా మేఘం, ఆ ప్రత్యక్షత దేవాలయం మీదకి వచ్చేటప్పుడు యాజకులు ఆ తేజ మహిమకు నిలవలేకపోయారని రాసు. ఇక్కడ కూడా అంతే, మేఘం మందిరం మీదకి వచ్చి కప్పేసింది. అంటే ఒక మేఘం కనబడుతుంది, దట్టమైన మేఘం కనబడుతుంది.
ఆ మేఘం ఏం అర్థం ఇస్తుందంటే దేవుని మహిమ ఇక్కడ ఉన్నది. ఆ మేఘం పైకి లేచినప్పుడు, మందిరం మీద నుండి పైకి లేచినప్పుడు, అప్పుడు వాళ్ళ ప్రయాణం అది ఏ దిక్కుగా వెళుతుందో ఆ మేఘం దాన్ని ఫాలో అవుతూ వెళ్ళేవాడు. కాబట్టి ఇశ్రాయేలీయులను నడిపించింది మోషేనా దేవుడా? ద గైడెన్స్ ఫ్రమ్ గాడ్, ద గైడింగ్ ప్రెజెన్స్ ఈజ్ ఇన్ ద క్లౌడ్. ఆ మేఘంలో ఆ గైడింగ్ ప్రెజెన్స్ దేవుడు ఉంచాడు. నిత్యము అలాగే జరిగిందట. మేఘం మందిరాన్ని కమ్మింది, రాత్రి యందు అగ్ని వంటి ఆకారం కనపడింది. బా, ఇశ్రాయేలీయులు ఎవ్రీ డే మిరకల్ చూశారండి. ఎంత అనుభవాన్ని పొంది కూడా వాళ్ళు దేవుడు వద్దనుకున్నారు అని అంటే ఎంత భయంకరమైన కఠిన హృదయాలవి. నిత్యం అలాగే జరిగింది. మందిరం మీద పగలేమో మేఘం కనపడుతోంది, రాత్రేమో అగ్ని వంటి ఆకారం కనపడుతోంది. ఆ మేఘం గుడారం మీద పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగారు. ఆ మేఘం ఎక్కడ నిలిస్తే అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారాలు వేసుకున్నారు. అర్థమైందా? మేఘము నడిపిస్తోంది. మేఘము నడిచినప్పుడు నడిచారు, ఆగినప్పుడు గుడారాలు వేసుకున్నారు. క్రైస్తవుని జీవితం కూడా ఇంతే. వాక్యపు వెలుగులో నడవాలి. వాక్యము నడిపిస్తున్న త్రోవలో మాత్రమే నడవాలి. వాక్యము నడవద్దు అని అంటే ఆగాలి. వాక్యం నడవంటే నడవాలి. డూస్ అండ్ డోంట్స్. డోంట్ వాక్ అంటే ఆగిపోవాలి, డూ వాక్ అంటే ముందుకు వెళ్ళాలి. వాక్యము వెలుగును వెళ్ళాలి. అందుకనే నా త్రోవలకు వెలుగు, నా పాదములకు దీపం నీ వాక్యం అని చెప్పాడు కీర్తనకారుడు. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. మోషే ప్లాన్ కాదు, మోషే విజ్డమ్ కాదు, మోషే నాలెడ్జ్ కాదు, మోషే డెసిషన్ కాదు, దేవుని యొక్క డెసిషన్. ఎంత కేర్ తీసుకున్నాడండి. నేటి క్రైస్తవులు తెలుసుకోవాలి. ఫ్రమ్ ఇన్నర్ వాయిస్. A Christian must follow his heart, controlled by the Holy Spirit, not his own heart. What is the difference between the world and the believer? లోకానికి విశ్వాసకుని వ్యత్యాసం తెలిసిన, లోకము తన మనస్సును ఫాలో అవుతుంది. విశ్వాసి తన మనస్సును కంట్రోల్ చేస్తున్న పరిశుద్ధాత్మను ఫాలో అవుతాడు. ద సేమ్ థింగ్ హ్యాపెండ్. ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా వాళ్ళు దేవుని మాట చొప్పున నడిచారు. ప్రభు నడవమన్న దిక్కు, నడవమన్న వైపు, నడవమన్నంతసేపు నడిచారు. ఆయన లేకుండా వారు ప్రయాణాలు చేయలేదు. ఆ మేఘము బహుదినముల మందిరం మీద నిలిచిన వల్ల ఇశ్రాయేలీయులు యెహోవా విధిని అనుసరించి ప్రయాణాలు చేయకుండా ఆగారు. మేఘం కొన్ని దినాలు మందిరం మీద నిలిచిన వారు నిలిచారు. యెహోవా మాట చొప్పుననే నిలిచారు. యెహోవా మాట చొప్పుననే ప్రయాణం చేశారు. వారు ప్రయాణం చేయుట, ప్రయాణం ఆపుట దేవుని మాట చొప్పున. They gave importance to the word of God. దేవా నువ్వు లేకుండా నేను ఒక్క అడుగు కూడా వేరని డిక్లేర్ చేసేసాడు లీడర్ మోసెస్. మాట చప్పునే ఆగాలి, మాట చప్పునే కొనసాగించాలి, మాట చప్పునే ప్రారంభించాలి. గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుడు తన పరిచర్యను దేవుని మాట చొప్పున చేయాలి, దేవుని మాట చొప్పున ఆపాలి, దేవుని మాట చొప్పునే కొనసాగించాలి. తన జ్ఞానం తన సొంత నిర్ణయం కాదు. పగలేమి రాత్రేమి ఆ మేఘం పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణం చేశారు. పగలైనా రాత్రైనా వ్యత్యాసం లేదు. దే మస్ట్ వాక్ ఈవెన్ ఇన్ ద నైట్. నైట్ అయిపోతుంది ఆగిపోదాం అని అంటాక లేదా. మేఘం సాగిపోతుంటే ప్రయాణం ఆగిపోకుండా వెళుతూ ఉండాల్సిందే. అంటే భౌతిక ఆటంకాలను అధిగమించి సాగాల్సిందే దేవుని మాట చొప్పున. నేచర్ వల్ల కలిగేటువంటి ఆటంకాలను
మనుషుల వల్ల కలిగేటువంటి ఆటంకాలను దాటి ప్రయాణం చేయాలి, దాటి ప్రవర్తించాలి, దాటి బ్రతకగలగాలి, దాటి నడవగలగాలి జీవితంలో. దట్ ఈస్ ద రియల్ ఛాలెంజ్ ఇన్ దేర్ వాక్. వారి నడకలో అదే నిజమైన సవాలు. తమ అనుకూలత కాదు, దేవుని అనుకూలత. తమ చిత్తం కాదు, దేవుని చిత్తం. తమ ఇష్టం కాదు, దేవుని ఇష్టం. తమ కోరుకున్నది కాదు, దేవుడు కోరుకున్నది. అంటే మనం చచ్చిన వారమయ్యామన్నమాట. అంటే we deny ourselves. When we follow God, we must deny ourselves. Very, very, very difficult for unbeliever, very easy for believer. ఒక అవిశ్వాసికి తనను త్యజించుకొని, తనను తృణీకరించుకొని దేవుని ఫాలో అవటం ఇంపాసిబుల్, నడవలేడు. కానీ విశ్వాసి చచ్చిపోయి ఉంటాడు. అందుకే ఎందుకు చచ్చిపోతాడు? లోకానికి చచ్చి ఉంటాడు. పాపం చేత చచ్చిన వాడు కాదు విశ్వాసి. తిరిగి లేచిన అనుభవంలో లోకానికి చచ్చిన అనుభవంలోకి వెళ్ళిపోతాం. అందుకు మనకు దేవుని వెంబడించడం చాలా సులువు. దేవుని వెంబడించడం విశ్వాసికి బహు సులువు. ఎవరైనా చాలా కష్టం అంటాడు, ఇంకా అవిశ్వాసే అని అర్థం. ఫాలో మీ, వెరీ సింపుల్ ఆన్సర్. నన్ను వెంబడించండి. లీవ్ ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ టు మీ, ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. దట్ ఈస్ ద గాడ్స్ కాలింగ్. ఇశ్రాయేలీయులు పగలైనా రాత్రైనా వెళ్ళాల్సిందే, ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్ళాల్సిందే. అయ్యో నాకు జ్వరం వచ్చింది నేను రానంటే కుదరదు, వెళ్ళాల్సిందే. Though you are sick, you must follow. You should not stop. కనుక నేను ఆగిపోతాను అనద్దు, సాగిపోతాను అనాలి. అదే దేవుని మార్గం. ఆ మేఘం 2 దినాలుగా, నెలగాని, ఏడాదిగా తొలగి చేసి మందిరం మీద నిలిచిన ఇశ్రాయేలు ప్రయాణం వచ్చి గుడారంలో నిలిచారు. అది ఎప్పుడు ఎత్తబడుతుందో అప్పుడే ప్రయాణం చేశారు. యెహోవా మాట చొప్పున గుడారాలు వేసుకున్నారు. యెహోవా మాట చొప్పున ప్రయాణాలు చేశారు. యెహోవా మాటను బట్టి, యెహోవా ఆజ్ఞను అనుసరించి వాళ్ళు నడుచుకున్నారు. వారు యెహోవా మాట చొప్పున నడిచినంత కాలం బాగున్నారండి. తమ సొంత ఆలోచన చొప్పున నడిచినప్పుడే పడిపోయారు. ద హార్ట్ ఈస్ ద రీజన్. నీ హృదయమే కారణం దేవుని వెంబడించాలన్నా తృణీకరించాలన్నా. నీ హృదయాన్ని దేవుని వెంబడించడాన్ని నువ్వు సిద్ధం చేసుకుంటే నీవు దేవుని యొక్క మార్గంలో ధైర్యంగా ముందుకెళ్తావు. ఈ అధ్యాయాన్ని మనం ఇక్కడ ముగించుకుందాం.